అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే భారతదేశ వ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్‌లోనూ అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అతి తక్కువ జీతంతో పనిచేస్తున్నారు. గౌరవ వేతనం పేరుతో శ్రమ దోపిడీ అయితే జరుగుతుంది. అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడి 50 ఏళ్ళు అయినా గానీ మరి అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కనీస వేతనం అమలు కాకపోవడం, మరి బేస్ లెవెల్‌లో అంటే పునాది లెవెల్‌లో మరి చిన్నారులకి నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ మరి అదేవిధంగా మరి న్యూట్రిషన్ అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ల, ఆయాల యొక్క శ్రమని గుర్తించకపోవడం, వారిని ప్రభుత్వ టీచర్లతో సమానంగా గుర్తించకపోవడం, వారికి కనీస వేతనం అమలు చేయకపోవడం పట్ల అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఖచ్చితంగా వారి యొక్క అవసరం మన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థకి విద్యా వ్యవస్థకి ఎంతో అవసరం. మరి విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్నామని ప్రభుత్వం అయితే చెప్తుంది. మరి ఆ అనేక మార్పుల్లో ఫస్టు అంగన్వాడీ వ్యవస్థ నుంచే మార్పులు తీసుకురావాలి. అప్పుడే మరి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ అయితే ముందుకు పోయే అవకాశం ఉంది. మరి విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్‌ను ముందుకు తీసుకుపోవడంలో అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఖచ్చితంగా వాళ్ళు తమ యొక్క పాత్రని ఖచ్చితంగా నిర్వర్తిస్తారు కాబట్టి మరి ఈరోజు జరిగే ఏపీ క్యాబినెట్ మీటింగ్ సమావేశం అయితే జరుగుతుంది. ఆ ఏపీ క్యాబినెట్ మీటింగ్ కోసం అయితే అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, యూనియన్లు అయితే ఎదురు చూస్తున్నారు. ఇటు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా అంగన్వాడీలకు ఎలాంటి బడ్జెట్ అయితే పెంచలేదు. వారి జీతాల పెంపుకు సంబంధించి ఎలాంటి ప్రకటన అయితే రాలేదు. మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా మరి అంగన్వాడీలకు మొండి చేయి చూపారు. కనీసం ఈరోజు జరిగే ఏపీ క్యాబినెట్ మీటింగ్లోనైనా అంగన్వాడీ టీచర్ల, ఆయాలకు సంబంధించి కనీస వేతనం అమలు చేసే విధంగా ఎన్నికల హామీలో భాగంగానే అడుగుతున్నారు. మరి ఖచ్చితంగా వారి గురించి ఈ మీటింగ్లో డిస్కషన్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 164 పెండింగ్లో ఉన్న సూపర్వైజర్, గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు కూడా మరి కోర్టు తీర్పుని విడుదలయ్యే విధంగా చేసి వెంటనే ఆ 124 సూపర్వైజర్ పోస్టులు కూడా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇక ఖాళీ అంగన్వాడీ ఆయా పోస్టులు, టీచర్ పోస్టులు అన్నిటి కూడా భర్తీ చేయాలి. ఆయాల ప్రమోషన్లకు సంబంధించి కూడా పూర్తి గైడ్లైన్స్ కూడా విడుదల చేయాలి. ఈరోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో మరి ఖచ్చితంగా వీటి మీద అయితే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి అందరూ కూడా దాదాపు 1,10,000 మంది ఎదురు చూస్తున్నారు. ఇక రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏప్రిల్ 3వ తేదీన అయితే ఈరోజు జరుగుతుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో ఈరోజు ఉదయం సమావేశం అయితే జరుగుతుంది కాబట్టి దాదాపు అన్ని శాఖల నుంచి రిపోర్ట్స్ అయితే తీసుకున్నారు. దీనికి సంబంధించి మరి ఎన్నికల హామీలను నెరవేరుస్తామని చెప్పి కూడా మరి తెలుగుదేశం ఆవిర్భావ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మరి ఎన్నికల హామీల్లో అంగన్వాడీలకు అండగా ఉంటాం, అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తాం, కనీస వేతనం ఇస్తాం, గ్రాట్యుటీ చెల్లిస్తామని చెప్పారు. మరి ఆ హామీలను అయితే అమలు చేయలేదు. గ్రాట్యుటీ ఇస్తామని చెప్పి మరి జీవో నెంబర్ 8 తీసుకొచ్చారు. దాంట్లో అతి తక్కువ గ్రాట్యుటీ ఇస్తున్నారు. మరి ఆ జీవో నెంబర్ 8ని సవరించి అంగన్వాడీ టీచర్లకు 5 లక్షలు, ఆయాలకు 3 లక్షలు ఇచ్చే విధంగా ఆ జీవోనైతే సవరించాలి. ఇంకా ముఖ్యంగా మరి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా ప్రభుత్వం అయితే ఈ అంగన్వాడీలకు సంబంధించి కనీస వేతనం 26,000కు పెంచే విధంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి ఆశిస్తున్నారు. అదేవిధంగా గ్రాట్యుటీ చెల్లింపు హామీని కూడా అమలు చేయాలి. ఈ గ్రాట్యుటీ చెల్లింపు మీద ఈరోజు జీవో నెంబర్ 8ని కూడా సవరించాలి. ఆ విషయంపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక మినీ అంగన్వాడీలను మెయిన్ సెంటర్లుగా దేశవ్యాప్తంగా మారుస్తున్నారు. కానీ ఏపీలో అయితే మారవలేదు. ఈ మినీ అంగన్వాడీలు 6,000 పైగా ఉన్నాయి. ఈ 6,000 మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చి ప్రతి అంగన్వాడీ కేంద్రానికి ఒక ఆయా పోస్టు కూడా మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో నిర్ణయం తీసుకోవాలి. ఇక రాజకీయ జోక్యాన్ని అరికట్టి హెల్పర్ల ప్రమోషన్లపై కూడా నిర్దిష్ట మార్గదర్శకాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక సర్వీస్లో ఉంటూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద 20,000 ఇవ్వాలని డిమాండ్ అయితే చేస్తున్నారు. ప్రభుత్వం అయితే ప్రస్తుతం 15,000కు జీవో అయితే జారీ చేసింది. ఇక పెండింగ్లో ఉన్న అంగన్వాడీల బిల్లులు, టీఏ బిల్లులు, డిఏ బిల్లు అన్ని కూడా వెంటనే ఇచ్చే విధంగా కూడా ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇక పెండింగ్లో ఉన్న 124 సూపర్వైజర్ పోస్టుల భర్తీ కూడా వెంటనే చర్యలు చేపట్టాలని కూడా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇక మెనూ ఛార్జీలను పెంచే విధంగా కూడా ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు, ఆయాలు అయితే కోరుకుంటున్నారు. ఇక వివిధ వర్గాల ప్రజలకు ఏ విధంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారో మరి అంగన్వాడీ కేంద్రాలకు కూడా ఫ్రీ గ్యాస్ ఇవ్వాలి. తర్వాత ఫ్రీ కరెంటు కూడా ఇవ్వాలి. వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా కల్పించాలి. ఇక వేతనంతో కూడిన మెడికల్ లీవ్లపై కూడా మరి క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవాలి. ఇక ప్రీ స్కూల్ పిల్లలకు కూడా మరి తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని చెప్పేసి 5 సంవత్సరాల్లో పిల్లలందరూ కూడా అంగన్వాడీ కేంద్రాల్లో మాత్రమే చేరేలా జీవోలు తీయాలని, ఇలాంటి అంశాలన్నింటి మీద కూడా ఈ ప్రధానమైన డిమాండ్ల మీద మరి ఖచ్చితంగా ఈరోజు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నారు. ఆల్రెడీ అనేక సార్లు అంగన్వాడీలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి, విజయవాడ ధర్నా చౌక్ వద్ద ధర్నా చేయడం ఈ విధంగా చేస్తున్నారు. ఇంకా త్వరలో మే మొదటి వారంలో కూడా మరి సార్వత్రిక సమ్మె కూడా పిలుపునిచ్చారు. అంగన్వాడీల దేశవ్యాప్త ఆందోళన కూడా మరి మే మొదటి వారంలో నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ విధంగా అనేక ఆందోళనలతో, అసంతృప్తితో అంగన్వాడీలు అయితే ఉన్నారు. వారందరినీ కూడా వారికి శ్రమదోపిడీ జరుగుతుంది. సమాన పనికి సమాన వేతనం లభించడం లేదు. కాబట్టి కనీస వేతనం అమలయ్యే విధంగా మరి ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఖచ్చితంగా
అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు ప్రకటిస్తారని చెప్పి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. మరి ఎందుకంటే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారే స్వయంగా అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు అండగా ఉంటాం, వారి సమస్యలన్నింటినీ పరిష్కరిస్తాం అని చెప్పేసి వారే వాగ్దానం చేశారు. కాబట్టి ఖచ్చితంగా మరి ఈరోజు జరిగే క్యాబినెట్ మీటింగ్లో అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సానుకూల నిర్ణయాలు వస్తాయని చెప్పేసి కనీస వేతనం ముఖ్యంగా 26,000 అమలుపై కూడా కీలక నిర్ణయం ప్రకటిస్తారని చెప్పి ఎదురు చూస్తున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.